హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో వంట హెల్దీ అయిన ఆకుకూర పప్పు సిరియాక్తో చేస్తున్నానండి. సిరియాకుని నేను ముందుగానే 1 డే బిఫోర్ బాగా ఒలిచి పెట్టుకునేసాను, కవర్లో వేసి పెట్టుకునేసాను. ఇలా చేసి పెట్టేస్తే మనకు చేయడం ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు. ఇది నేను కందిపప్పుతో చేస్తున్నాను. కందిపప్పుతో పెసరపప్పుతో చేసుకోవచ్చు. నేను కందిపప్పు 1 స్కూప్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి తీసుకునేసిన. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసి వేసుకున్నా. నెక్స్ట్ ఒక పెద్ద సైజు టొమాటో కూడా రఫ్గా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక పించ్ దాకా టర్మరిక్ పౌడర్, పసుపు పొడి కూడా యాడ్ చేసుకునేసి తగినంత వాటర్ వేసుకునేసేయాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకునేసిన. అదైతే సరిపోతుంది, మరీ లిక్విడ్గా కాకుండా ఉంటుంది ఈ ఆకుకూర పప్పు. ఆ తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి దాన్ని ఒక లిడ్ బిగించేసి విజిల్ కోసం పెట్టేసేయాలి. ఈలోగా ఈ పప్పు ఉడికేలోపు నేను ఏం చేస్తున్నాను అంటే సిరాకు ఉంది కదా, దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి, దానిపైన చల్లిన పెస్టిసైడ్స్ అవన్నీ వెళ్ళిపోతాయి. ఈలోగా పప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా, అందులోనే ఇప్పుడు మనం వాష్ చేసుకున్న లీఫీ వెజిటబుల్ ఏదైనా సరే ఈ సిరాకు వేసుకున్నాను నేను. అందులోనే కొంచెం చింతపండు వేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసేసి అవసరమైనంత కారం పొడి అంటే చిల్లీ పౌడర్ వేసుకున్నా. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 5-6 వేసుకుంటున్నాను. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే కూడా వేసుకోవచ్చు, ఏది ఇష్టం ఉండేవాళ్ళు అది మాత్రమే ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 యూస్ చేసిన. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ కోసం పెట్టేసేయాలి. ఆల్రెడీ ఇందాక పప్పు ఉడికిపోయింది కదా, జస్ట్ ఇప్పుడు ఈ లీఫీ వెజిటబుల్ బాయిల్ అవ్వడం కోసమే పెట్టినాము. ఇది 1 విజిల్ వస్తే చాలు, అది బాగా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాటర్ సపరేట్ చేసుకుంటున్నాను నేను, ఈజీగా మెదపడం ఈజీ అవుతుందనేసి. కొంచెం సాల్ట్ వేసుకునేసి దాన్ని పప్పు గుత్తితో మెదిపేసాను. ఆ తర్వాత ఈ మిగిలిన వాటర్ కూడా వేసేసినాను. ఇప్పుడు ఒక చిన్న బాండలు తీసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు వేసుకుని పోపు రెడీ చేసుకుని ఈ పప్పులో వేసుకుంటే ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఎమ్మీగా ఈజీ కదండి. ప్రాసెస్ నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.